కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక జీడీపీ కార్యాలయంలో శుక్రవారం బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలతో కలిసి రితేష్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి రితేష్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాతకు తగ్గ మనవడిగా రితేష్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి రితేష్ కుమార్ రెడ్డి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అనంతరం టీడీపీ యూత్ ఆధ్వర్యంలో యువనేత రితేష్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కూటమి నేతలు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం ఇచ్చి టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని వారు మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు బద్వేల్ ఇన్ఛార్జి విజయమ్మ గారి కుమారుడైన బద్వేల్ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డి 40వ పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ కేక్ కట్ చేసి ఘనంగా జరపడం జరిగినది. మరి మా యువ నాయకుడు రితేష్ రెడ్డి అన్న గారు ఈరోజు బద్వేల్ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు. మరి బద్వేల్లో కాశీనాయన టెంపుల్ గురించి ఇప్పటికే 3 సార్లు ఢిల్లీకి పోయి అక్కడ మినిస్టర్లతో కానీ మొన్న కడపకు వచ్చిన పవన్ కళ్యాణ్తో కానీ సంప్రదించేసి కాశీనాయన గురించి ఎంతో కష్టపడి గుడి నిర్మించాలని ఆయన సాయశక్తుల కృషి చేస్తున్నారు. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీకి కనుక 300 కోట్లు అభివృద్ధి కోసం ఆయన ఢిల్లీలో మినిస్టర్తో సంప్రదించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ 300 కోట్లకు యాక్షన్ ప్లాన్ బద్వేల్ మున్సిపాలిటీ తయారు చేస్తున్నాం. అదేవిధంగా సోమేశ్వర జలాశయాలు బద్వేల్ చెరువుకు నీళ్ళు తీసుకొచ్చి బద్వేలి, అట్లూరు, గోపురానికి పుష్కలంగా సాగునీరు అందించాలని కనుక ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన యువనాయకుడికి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మా బద్వేలు ఆయన ఉన్న ఎంతో అభివృద్ధి కూటమి తరపున అభివృద్ధి చెందాలని కనుక కోరుకుంటున్నాం. మరి మా యువనాయకుడు ఎప్పుడు ప్రజల కోసం అరసలా కృషి చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా బద్వేల్లో హౌసింగ్ కానీ, పింఛన్లు కానీ, ఏదైనా కానీ పార్టీలకు అతీతంగా అందరికీ జనైన ఉండే వాళ్ళందరికీ కనుక శాంక్షన్ పెట్టిండని మా లాంటి కార్యకర్తలకు ఆయన ఇప్పటికే ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ఆయన పార్టీలకు సంబంధం లేకుండా బద్వేల్ని అభివృద్ధి చేయాలని రూపంలో ముందుకు సాగుతున్నారు కాబట్టి ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తున్నాం.